హోంవర్క్ రాసినావా? చూపిపో, అన్నీ చూపి. ఇవి ఏంటి, ఏం ఆడతాను చెప్పు? అవన్నీ ఏంటి రాడేది? ఎందుకు పిచ్చి పిచ్చి ఆటలు ఆడద్దు. స్కూల్కి పోయిన హోంవర్క్ రాసినావా? ఏదో ఒకసారి చూపి బుక్కులు చూపి అన్న. సరే, ఇప్పుడు మా మేడం ఏం చెప్తాను, ఏం చెప్తాను ఇలా నిమ్మకాయ రసం, లెమన్ జ్యూస్. నీకు కూడా ఎందుకు? యా కూర అయితే పప్పు. ఇప్పుడైతే అయ్యో స్వీట్ కార్న్ ఉన్నది కానీ మరి ఇప్పుడు అండలే, అన్నం వండలే కదా. అమ్మో, ఎవరు రాపించిన హోంవర్క్? నువ్వు రాసినావా, మీరు రాపించిన? నిజం చెప్పరా? ఏది చూపెట్టు. మరి స్ట్రైట్గా చూపి, మంచిగా గిట్లా చూపియాలి. అది కాదు, ఇంకేమేమి రాపించింది మా మేడం? ఓకే పా, అన్నీ అయితే రాసినావు కదా. అది నెమ్మది చూసి తాగుతామేమో. ఆ బుక్ కూడా పెట్టించిందా? చూపి. రాసినావు మరి ఎగ్జామ్, అది హోంవర్క్ నువ్వు పెట్టించింది అంటావు కానీ. రైట్, వెరీ గుడ్. స్మైలీ గుడ్. ఘోరంగా రాసినావు కదరా. దా జ్యూస్ రాసింది, హోంవర్క్ రాసింది కానీ మొత్తం. ఇయో హోంవర్క్ రాసుడు కరెక్టే కానీ పిన్నులు బుక్కులు ఇయో రాసే. దా తీసుకో. ఎప్పుడైతే స్టూడియో నుంచి వచ్చినా కడపంతా నొత్తాంది, అందుకని చెప్పి నేను తాగుతా అంటే ఇక మా బిడ్డకు కూడా ఇచ్చింది, అందుకని చెప్పి తాగుతానా. లేదా నిమ్మకాయ ఇత్తులే ఉన్నాయి కానీ మొత్తం. అయ్యో ఒకటో రెండో వాడే ఇత్తులు ఉన్నాయి. ఒకటి రెండు స్మైల్ నీ దాంట్లో నిమ్మకాయ ఇత్తులు ఉన్నాయా? లేవు. చూడు, నిమ్మకాయ ఇత్తులు 2, 3 ఉన్నాయి. ఏం కాదు. నీ దాంట్లో ఉన్నాయా స్మైలీ? ఇక చూడు, నా దాంట్లో ఉన్నాయి. నీ దాంట్లో ఏడున్నాయి? నీ దాంట్లో లేవు, నా దాంట్లోనే ఉంది నిమ్మకాయ. అయ్యో మిస్టేక్ అయ్యి ఒకటో రెండు వచ్చినాయి. ఎట్లుంది రా లస్సీ? సూపరా? అని పక్కదిరా. నువ్వెందుకా, నీకు తెలియదా లైట్ వేసుడు? అయిపోయిందా? వేసుకొని తిన్నావు? ఆలుగడ్డ రారా? ఎవరండి రేపు ఆలుగడ్డ కూర? మమ్మీ డాడీ కాదు, మమ్మ ఒక్కతే అండింది. నేను అండలే, మమ్మ అండింది. ఇప్పుడు ఏం కూర అనుకుందని చెప్పు, చెప్పావు. సరే, మొత్తానికి అయితే అట్లా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇవాళ అన్నం ఏం కొంత నొత్తాందని చెప్పి అయితే నిమ్మకాయ జ్యూస్ అయితే తాగేసిన. మా బిడ్డ కూడా నేను తాగుతానని చెప్పి మా బిడ్డ తాగింది. ఆడుతుంది. హోంవర్క్ ఏమంటానేమో చేసిందట కానీ ఇంకొక హోంవర్క్ ఉన్నది చిన్నది, ఇదైతే రాస్తుంది. మా మేడం నీకు ఎంత టార్చర్ చేసింది అది హోంవర్క్ రాయంగా? గంటన్నర సేపు హోంవర్క్, 4 బుక్స్కే 1.5 అవర్ చేసిందట. అందుకని చెప్పైతే చూసినాం. ఈ అన్నమే తండలే. టైం 9, 9:30 అనుకునే తిందాం. ఇప్పుడైతే టీవీ అయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం ఇవ్వడా కొట్టింది, ఇప్పుడైతే కొడతలేదు. చూడు రాగాలు తిత్తాను, చూపిస్తాను. ఏది కొత్తది ఎక్కడదిరా? నువ్వు ఈ రాగాలన్నీ ఈ బుక్కులన్నీ చింపుకుంటుంటే ఎట్లా చెప్పు, చెప్పావు? కొత్త ఇవో గీడున్నది కొత్తది. ఇవన్నీ ఏమైంది? పిన్నిస్ ఎక్కడ చెప్పు. పిన్నిస్ కూర్చోవాలా? మొత్తం నీట్గా అడిగేసినావు. గ్యాస్ కంప్లీట్. ఇక రేపు సాటర్డే కాబట్టి గ్లాస్ మొత్తం ఇది విండినా కానీ పిండేసాయి. ఇది కూడా గిద్దు. ఇదంతా నీట్గా ఫ్లోర్ అంతా ఇదంతా వేసినావు అనుకో, మొత్తం ఇకైతే ఇదైతే మొత్తం నీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమో బిడ్డ ఏమో చేస్తాను. లస్సీ లస్సీ ఏం చేస్తానా బాబా? లాలీపాప్ చేస్తారావా? అరే అవన్నీ నువ్వు ఇవన్నీ ఖరాబ్ చేసినావు, మళ్ళీ ఎవరు తీసుకొస్తాను అనుకుంటాను రా నువ్వు అవన్నీ? నానమ్మ తీసుకొస్తా అన్నదా? నీతోనే వాళ్ళు అన్నారు నానమ్మ తీసుకొస్తానని. నిజం చెప్పు, నానమ్మ తెస్తా అన్నదా? సరే అద్దు, ఆ చెక్కకు మొత్తం వేస్ట్ అవుతాయి. ఓకేనా? రైస్ పెట్టుడేనా మరి? రైస్ పెడతావా మరి? కొంచెమే ఉంది కదా అన్నం. ఇక మా పొద్దుగాల మా బిడ్డకు స్నాక్స్ పెట్టినాయి కొన్ని మిగిలిన, పొద్దుటి కూడా ఇంక ఇన్ని ఉన్నాయి తినలేదు. కొంచెం తక్కువ ఉన్నది మరి. మా కిందికి పోయింది, కిందికి పోయిందంటే తింటదేమో నుంచి అన్నం తినచ్చింది. అది ఎడ తింటది?
సరే మరి రైస్ పెట్టు, కొంచెం పెట్టు, టైం బాగానే అవుతుంది కదా మళ్ళా సరే ఏమున్నది ఇక టైం 9:30 అవుతుంది. 9:30కు కూడా ఇంకా తినలేదు మేము. చీకటి సింహ చీకటి. మనకు నీళ్ళు వచ్చేది అయితే పైప్ లైన్ తవ్విర్రు మొత్తం. కార్ ముంగట ఉండైతే ముంగట నుంచి అది తీసేసి పెట్టేసుకున్నా. అటు సైడ్కి పెట్టేసరికి అయితే అటు ఇటు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇటు సైడ్ పెట్టేసిన నా కారు. ఇటు చూస్తే పెట్టేసుకున్న కారు ఇక ఓకేనా. మళ్ళీ నుంచి తిరిగి పోవాలి. మళ్ళీ అడిదిక్కు తిరిగి పోవాలి. స్కూల్కి పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అటు ఇటు అని చెప్పి సైలెన్స్ ఉన్న అన్నం రైస్ అయితే పెట్టుకోవాలి ఇక మెల్లగా. ఏం కావాలి కార్లో పోరాదు, బండి మీద పోదాం మనం. 2 days తర్వాత బైక్ మీద 2 days పోదాం బైక్ మీద ఓకేనా. ఇక ఇవన్నీ కట్ చేసింది నాదమ్మ కొనిస్తుందట. సరే కొనిచ్చాను పాదే నువ్వు అన్నం అయితే పెట్టేసే. 10 నిమిషాలలో 10 నిమిషాలలో అయిపోతాయి ఇక అంతే. మళ్ళా 10:30కు ఇప్పుడు ఆకలి అయితే ఇక ఇప్పుడు తింటాను. ఊరంతా అటు ఇటు తిరిగి బియ్యం పెట్టి వేస్టే. అందుకని చెప్పి రేపు శనివారం అని మర్చిపోయి గ్యాస్ అడిగినా ఇక రేపు శనివారం మరి ఇంత ఫిల్టర్ అయిన నీళ్లు బిందెలో పోసుకోవాలి మరి. నాకు అసలు గుర్తు లేదే, అసలు ఆ గుర్తు లేదు. మనకు గ్యాస్ అంతా కడిగినాం కానీ గ్యాస్ కడగంగా నీళ్ళు లేకుండా నేనే అట్టిగా పోసిన బిందె అందులో ఉన్న నీళ్ళు గుర్తు లేకుండే. అందుకనే పోతే ఫిల్టర్ అయితే రేపటికి ఫిల్టర్ అయితే అన్న ఉద్దేశం కొద్ది నేను నీళ్ళు వాటర్ పోసిన. కానీ ఆ ఫిల్టర్ మిస్టేక్ అయిపోయింది. ఆ ఫిల్టర్ అయిన నీళ్ళు అన్ని బిందెలో పోసేసి వేరే క్యాన్లు ఉన్న నీళ్ళు మళ్ళీ బిందె నీళ్ళు కడిగి అంత అయిపోయింది. చూడు ఈ కథ అంతా చూడు అంత పోతే ఏంటంటే నీళ్ళు అన్ని వేస్ట్ పరవశం అంత ఏముండదు కానీ ఫిల్టర్ అయితే కానీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫిల్టర్లు అయితే అనే ఉద్దేశం ఉండే. ఆ రైస్ కుక్కర్ అయితే అయిపోతే కొంచెం అన్నం తిన్నాక ఇక పండుకున్నాడే. మా బిడ్డ అయితే బెడ్రూమ్లో లైట్లు బంద్ చేసుకొని సెల్లు చూస్తుంది. ఇంత చూపిస్తా అంటే లైట్లు బంద్ చేసింది. సరే తీ అని చెప్పి సపరేట్ ఉన్నా. ఓకే బాయ్.